అటు అమెరికా వ్యవస్థ బలపడుతోంది, కానీ అమెరికాలో ఉద్యోగాల కోత మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమెరికాలో జాబ్స్ ఊస్ట్ అవుతున్నాయి. అమెరికా టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, సేల్స్ ఫోర్స్, వాల్మార్ట్, స్ట్రైప్ లాంటి సంస్థలు లే ఆఫ్స్ ప్రకటించాయి. 2025లో మరిన్ని ఉద్యోగాల కోతలకు సిద్ధంగా ఉన్నామని కంపెనీలు చెప్పడంతో యుఎస్ జాబ్ మార్కెట్ బలహీనపడడం ఖాయమని చెప్పాలి. 2025 జనవరిలో 49,795 ఉద్యోగాల కోత ఏర్పడింది. డిసెంబర్లో ప్రకటించిన 38,792తో పోలిస్తే ఇది 28% ఎక్కువ. లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ అంశమే ఉద్యోగస్తులకు శాపంగా మారింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కన్స్యూమర్ టెక్ పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గ సిబ్బందిని కంపెనీలు నియమించుకున్నాయి. వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారం 41% అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే 5 ఏళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. మరోవైపు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా లాంటి పెద్ద కంపెనీలు జనవరిలో తమ ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందించాయి. యుఎస్లో కనీసం 25కు పైగా సంస్థల్లో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. పనితీరు సంతృప్తికరంగా లేని 3,600 మందిని 2025లో తొలగిస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఏఐ ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని చెప్పారు. సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్డే 1,750 మందికి ఉద్వాసన పలుకుతోంది. ఏఐ ఇందుకు కారణమని కంపెనీ చెప్పింది. వాల్మార్ట్ తాజాగా కాలిఫోర్నియా, అర్కాన్సాస్లోని కన్సాలిడేషన్లో భాగంగా వందలాది మందిని తొలగిస్తోంది. నార్త్ కరోలినాలోని ఒక కార్యాలయాన్ని మూసివేస్తోంది. అమెజాన్ తన కమ్యూనికేషన్ యూనిట్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను కుదించింది. వారి పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఉద్వాసన పలుకుతున్నట్టు మైక్రోసాఫ్ట్ చెప్పింది. ఈ టర్మినేషన్ లెటర్స్ ప్రకారం బాధిత ఉద్యోగులు తక్షణమే ఉద్యోగాలను కోల్పోతారు. అంతేకాకుండా వారికి ఎలాంటి ప్యాకేజ్ కూడా ఉండదు. అటు ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్ లాంటి కీలక ఉత్పత్తులకు బాధ్యత వహిస్తున్న ఉద్యోగులను గూగుల్ సాగనంపనుంది. అలాగే ఏఐ ఆధారిత ఉత్పత్తుల్లోకి విస్తరణకు మద్దతుగా కొత్త సిబ్బందిని ఏకకాలంలో నియమిస్తోంది. మొత్తంగా చూస్తే ఎక్కువ ఉద్యోగాలు పోవడానికి ఏఐ ప్రధానంగా కనిపిస్తోంది.